కరెంటు బిల్లులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నాయి. ప్రోత్సాహాలు కూడా అందిస్తున్నాయి. కానీ వాటి నిర్వహణలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకీ వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి? దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను త్రిబుల్ ఐటీలోని స్మార్ట్ లివింగ్ ల్యాబ్ చీఫ్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్ అనురాధ మేడం ఒక సాఫ్ట్వేర్ను రూపొందించారు. అది ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కదా మేడం. ఈ సోలార్కు సంబంధించి చాలామంది ఏర్పాటు చేసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు. అయితే వాటి మెయింటెనెన్స్ అయితే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇంతకీ సోలార్ నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తుతుంటాయి సాధారణంగా? అదే మంచి పాయింటే చెప్పారు. యాక్చువల్లీ ఈ సోలార్ నిర్వహణలో చాలామంది సోలార్ ప్యానెల్ పెట్టాను, నేను డైరెక్ట్ అంటే గ్రిడ్ నుంచి తీసుకోవట్లేదు అనేసి చాలా సంతోషంగా చెప్తారు. నేను కాలుష్యం కూడా ఇవ్వట్లేదు పర్యావరణానికి. కానీ ఏంటంటే ఇంట్లో డిప్లాయ్ చేసినప్పుడు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా అవి పెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే అది సూర్యరశ్మి నుంచి వచ్చిన మొత్తం ఎనర్జీని తీసుకోగలుగుతున్నారా, అసలు సగమే తీసుకుంటుందా, అసలు ఎలా పనిచేస్తుంది అని ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు. అది పెట్టేసి పైన ఇంట్లో కూర్చుని సోలార్ పని చేయట్లేదు అంటున్నారు. ఒకటి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ప్యానెల్స్ పెడతారు, అవి పెట్టినప్పుడు ఒకటి కింద ఒకటి ఇలా వంకర్ పోతూ ఉంటాయి. అది చిన్న వంకర్కి కూడా దీని నీడ దాని మీద పడి మొత్తం కావాల్సిన దాంట్లో 50% తగ్గిపోతుంది. అది గమనించలేదనుకోండి, నెలల తరబడి మనం ఏదో కాపాడుతున్నాం అనుకుంటాం, కానీ తెలియకుండా మనం ఏమీ లాభం చేకూర్చం. సో అందుకని అదొకటి. ఇంకోటి, మన భారతదేశంలో ఏమవుతాయి, పక్షులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటి పక్షులు వేసేవి డ్రాపింగ్స్ అవన్నీ కూడా దాని మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతాయి. దాంతో ఏమవుతుంది, సూర్యరశ్మి అక్కడి దాకా వస్తుంది కానీ ఆ ప్యానెల్కి పలకలకి అందట్లేదు. దాంతో కూడా మనకి ఎనర్జీ రాదు. అలా కాకుండా ఇప్పుడు చుట్టూ ట్రాఫిక్, పొల్యూషను, కాలుష్యము అంతా ఉంటుంది. దానివల్ల దాని మీద దుమ్ము ధూళి పేరుకుపోయి అది కూడా పనిచేయట్లేదు. మన ఇంట్లో కూర్చుని మనం పెట్టాము సోలార్ ప్యానెల్, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, మనకేం రావట్లేదు లాభం అనుకుంటే కుదరదు. అది ఎలా పనిచేస్తున్నాయి, కావాల్సినంత పనిచేస్తున్నాయి లేదా అది తెలుసుకుంటేనే మనకి ఉపయోగము, ప్రభుత్వానికి ఉపయోగము, పర్యావరణానికి కూడా చాలా లాభం చేసినట్టు అవుతాం. ఓకే, ఈ సోలార్ పలకలు పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు చాలా సమస్యగా మారుతుంది. ఓకే, దాన్ని ప్రతిరోజు చూడడం అంటే ఎవరికైనా సాధ్యం కాకపోవచ్చు. వాటిలో ఎలాంటి సమస్యలు తలెత్తాయి అని తెలుసుకునేందుకు మీరు కృత్రిమ మీద వినియోగించి ఒక సాఫ్ట్వేర్ని రూపొందించారు. ఇంతకే ఆ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది? సో అది ఇప్పుడు ఏంటంటే మా ట్రిపుల్ ఐటీలో ఏం చేసామంటే ఒకటి స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ అని చేసాం. ఇప్పుడు ఎప్పుడైనా మీరందరూ క్రికెట్ చూసేవాళ్ళు చూసుంటారు. ఆ క్రికెట్ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ వచ్చినప్పుడు అయ్యో 6 కొట్టలేదే అని అందరూ అనుకుని ఉంటారు. కానీ మనం ఆ గ్రౌండ్లో ఉండి ఆ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే అప్పుడు సలహా చెప్పడం ఉచితంగా ఉంటుంది. అందుకని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ ఏంటంటే మనం ఏదైనా సలహా చెప్పేటప్పుడు మనం ముందరే ట్రై చేసి ఇక్కడ ప్రయత్నం చేసి అది మనకు ఉపయోగకరమా కాదా తెలుసుకుని వేరే వాళ్ళకి సలహా ఇవ్వడం బెటర్ అని మా అభిప్రాయం. సో ఇలా స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ ఒక లైవ్ అన్ని పరీక్షలు చేయడానికి పనికొచ్చే లైవ్ టెస్ట్ బెడ్. సో ఇక్కడ ఏం చేసామంటే మా దాంట్లో 500 కిలోవాట్ సోలార్ది డిప్లాయ్ చేశారు. సో అందుకని మేము అక్కడ సెన్సార్లు పెట్టాం. ఏంటంటే ఎంత సూర్యరశ్మి వస్తుంది, ఎన్ని పలకలు పెట్టాము, ఇంత సూర్యరశ్మికి ఇన్ని పలకలకి ఎంత విద్యుత్తు రావాలి. సో అది మేము కొలవడం మొదలెట్టాం. కొన్ని రోజు కొలిచేసరికి ఏమైందంటే విద్యుత్తు మనం అనుకున్న దానికన్నా 60% రావడం మొదలెట్టింది. ఇప్పుడు మా దగ్గర 2-3 బిల్డింగ్స్ మీద ఈ సోలార్వి పెట్టారు, సౌర పలకలు. సో అక్కడ ఏమవుతుందంటే 2 బిల్డింగ్స్ మీద సేమ్ ఒకే రకంగా పెట్టారు. కానీ ఒక దాంట్లో 95% వచ్చింది, ఇంకో దాంట్లో 60% దాకా తగ్గిపోయింది. అప్పుడు మేము వెళ్ళి చూసేసరికి ఒక దాంట్లో ఒకటి ఇలా తగ్గిపోయింది, వంకర్ పోయింది ప్యానెల్, ఇంకోటేమో అది దుమ్మంతా పేరిపోయింది. సో అప్పుడు వెంటనే అవి క్లీన్ చేయించేసరికి మళ్ళీ తిరిగి 95% వచ్చింది.
సో అందుకని మాకేంటంటే ఇప్పుడు మొబైల్ యాప్ డాష్ బోర్డ్ అంటే మనం టీవీలో కానీ కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ అది చూసుకుని ఓహో ఈరోజు ఇంత రావాలి ఇంత వచ్చింది అంటే ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ అని చూసుకోవడానికి గమనించడానికి తెలుస్తుంది. ఇదేంటంటే ఒక హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కలిసింది. విద్యుత్ జనరేట్ చేస్తుంది కదా సోలార్, అక్కడ మనం కొలిచి అలాగే సిమిలర్లీ అది సూర్యరశ్మి ఎంత ఉందో కొలిసి ఈ రెండింటి ప్రకారం మనం సాఫ్ట్వేర్ రాసి ఇంత సూర్యరశ్మికి ఇన్ని పలకలకి మనకి ఎంత విద్యుత్ రావాలి అండ్ ఇప్పుడు వచ్చిన విద్యుత్ ఎంత అంటే దాన్ని బట్టి ఏంటి మనకి 100% ఎఫిషియెంట్ పని చేస్తుందా, 50%, 60%, దాన్ని బట్టి కొలిచి మనం చెప్తాం అన్నమాట. చెప్తే దానికి తెలుస్తుంది ఓహో ఇది మెయింటెనెన్స్ కావాలా అక్కర్లేదా అండ్ ఇది శుభ్రంగా ఉంటే మనకి అన్నీ కావాల్సిన ఎనర్జీ అంతా వస్తుంది. సో ఈ హార్డ్వేరు సాఫ్ట్వేరు ఈ ప్రోటోకాల్ అనేది RS-485ది వాడతారు, దాన్ని మోడ్బస్ ప్రోటోకాల్ అంటారు. సో అది వాడి అది రీడ్ చేసి మళ్ళీ సూర్యరశ్మికి ఇంకో సెన్సర్ ఉంటుంది, సోలార్ రేడియేషన్ సెన్సర్స్ అంటారు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ రెండు ఉండేసరికి మనకి బోల్డ్ అంతా డేటా అంటే ఏమేమి జరుగుతున్నాయో తెలుసు. అప్పుడు మనం ఈరోజు వర్షం పడుతోంది అంటే ఈరోజు సూర్యరశ్మి ఉండదు అంటే మనకి ఈరోజు ఎంత విద్యుత్తు వస్తుంది. అలాగే మళ్ళీ ఈ టెంపరేచరు హ్యూమిడిటీ అంటారు అంటే తేమ, గాలిలో తేమ, ఇవన్నీ తెలిస్తే మనకి ఇప్పుడు వచ్చే వారం ఇదే టెంపరేచరు ఇదే తేమ ఉంటే మనకి ఎంత విద్యుత్ వస్తుంది, మనం విద్యుత్ గ్రిడ్ నుంచి తీసుకోవాలా మన దగ్గర ఉన్న సోలార్తో సరిపోతుందా. సో అలాంటివి మనకు తెలుస్తాయి. అండ్ దాంతో ఏంటంటే మనం అట్లీస్ట్ మనం ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం, ఇంటి మీద సోలార్ పెడదాం అనుకుంటున్నాం, దాంట్లో ఎలా పెడదాము మనకి ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు ఇదంతా డేటా ఉంది కాబట్టి మనం ఇది చెప్పగలమాట. ఓకే, ఇప్పుడు మీరు సోలార్ని 100% ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద మీరు సాఫ్ట్వేర్ కనిపెట్టారు. సో అపార్ట్మెంట్లలో కావచ్చు లేదంటే ఇండివిజువల్ హౌజెస్లో కావచ్చు, వీటిని ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, డాష్ బోర్డు కావచ్చు, మీరు చెప్పినటువంటి పరికరాలు కావచ్చు, ఆ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని ఏర్పాటు చేసుకునేందుకు ఎంత ఖర్చు అవుతుంది? ఇది జనరల్లీ ఈ సోలార్ది కొలవడానికి అలాంటిది ఒక చిన్న ఇల్లు అనుకోండి 10-15 వేలలో అవుతుంది మనకి. అంటే మొబైల్లో యాప్ సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది, ఆ సబ్స్క్రిప్షన్ ఖరీదు ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ డేటా అంతా మనం ప్రాసెస్ చేస్తున్నాం కదా ఎక్కడో, సో అందుకని ఆ ఖరీదు ఉంటుంది. ఆ హార్డ్వేర్ ఖరీదు 15-20 వేలు. అంటే ఇంకా పెద్ద ఎత్తున చేస్తుంటే ఇంకా తగ్గచ్చు. ఎందుకంటే ఏదైనా కూరగాయలు 1 కిలో కొంటే ఒక రేటు, 100 కిలోలు కొంటే ఒక రేటు ఉంటుంది. దేనికైనా హార్డ్వేర్కైనా మనం ఎన్ని కొంటున్నాము ఎన్ని డిప్లాయ్ చేస్తున్నాం బట్టి దాన్ని బట్టి ఖర్చు తగ్గుతుంది. సో 15-20 వేల నుంచి పెద్ద వాటికి అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి అయితే ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. కానీ 15-20 వేలలో చిన్న యూనిట్ పెట్టుకుంటే మన ఫోన్కి వస్తుంది, ఫోన్లో సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి యాప్కి, లేకపోతే 1 టైం డాష్ బోర్డ్ ఉంటుంది ఆన్లైన్, దానిలో చూసుకుంటే మనకి ఏమవుతుంది. కొన్ని ఇంకైనా సర్వీసెస్ కావాలనుకోండి, అది తక్కువైన వెంటనే నేను చూసుకోను, నాకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా అలర్ట్ పంపించండి. సో అలా ఫీచర్స్ బట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఉత్పత్తి చేసినటువంటి AI డాష్బోర్డులు కావచ్చు లేదంటే పరికరాలు కావచ్చు, వీటికి సంబంధించి కొనుగోలు చేయాలంటే మార్కెట్లో దొరుకుతాయా లేదంటే మీరే ఉత్పత్తి చేసి విక్రయిస్తారా? అసలు ఎట్లా దొరుకుతాయి అవి? అది అంటే మేము 1-2 అలా ఒక 4-5 అంటే మేము ఇక్కడ చేసాము అక్కడ చేసేయగలము. కానీ ఏంటంటే మేము ఇది లివింగ్ ల్యాబ్ పెట్టడం ఎందుకు అంటే స్టార్టప్లు ఎవరైనా కమర్షియల్గా ఇప్పుడు ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అంటున్నారు. సో స్టార్టప్లు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి మేము ఇనిషియల్గా కొంచెం వాళ్ళని గైడ్ చేసి ఎలా చేయాలో చెప్పి వాళ్ళకి పేటెంట్లు ఇవ్వడమో పేటెంట్ షేరింగో రాయల్టీ బేసిస్ మీద వాళ్ళని సిటీలకి అపార్ట్మెంట్లకి తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తున్నాం. మేము చూసేదంతా ఏంటంటే ఇది ఇన్స్టిట్యూట్. సో ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఎలా వాడాలి, టెక్నాలజీ ప్రజల ఉపయోగానికి ఎలా వాడాలి అన్నదానికి ప్రయత్నం చేసాం. దాన్ని కమర్షియలైజ్ చేయడానికి మేము స్టార్టప్స్ కానీ కంపెనీస్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు చేస్తామంటే వాళ్ళతో హ్యాండ్ ఆన్ హ్యాండ్ చేతుల్లో చేతులేసి వాళ్ళకి చెప్పి ఎలా చేయాలో చెప్పి ఫస్ట్ మొదట్లో కొన్నిటికి దాకా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లేదాకా ట్రైన్ చేస్తాం.
సో దాంతో ఏంటంటే ఇవి కమర్షియల్గా ఇండియాలో చిన్న చిన్న స్టార్టప్లు ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగం. వాళ్ళకి ఎలా డిజైన్ చేయాలో ఆ టైము తగ్గుతుంది. మా దగ్గర ఆల్రెడీ చేసాం కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి మొదలెట్టి వాళ్ళు ఉపయోగించవచ్చు, ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు. అందుకని స్టార్టప్స్ కానీ కంపెనీస్ కానీ వచ్చి మాతో మాట్లాడితే మేము వాళ్ళకి ఎలా చేయాలో చెప్పి కొన్ని ఇనీషియల్గా మేము డెఫినెట్గా మేము కూడా వాళ్ళతో సాయం చేసి చేయిస్తాము మొదటి కొన్ని, తర్వాత వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తున్నామండి. ఓకే, మీరు టెక్నాలజీని అభివృద్ధి చేయడమే కాకుండా యువతకి ఉపాధి మార్గాలను కూడా చూపెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎట్లా వాళ్ళ యువత దీన్ని మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా ఏం చేయాలి? అది మాది వెబ్సైట్ ఉందండి, స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ @IIIT.ac.in. దాంట్లో మా కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయండి. చాలామంది యువత ఇక్కడ లివింగ్ ల్యాబ్లో కూడా ఇది ఎలా ఉందంటే చదువుతూ ఉంటారు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు పిల్లలు. వాళ్ళకి చదువులు ఉంటాయి కానీ అది ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది ఊహించడానికి కష్టంగా ఉంటుంది. దానికి ఏం చేస్తామంటే మా ల్యాబ్లో ఇంటర్న్షిప్ అని ఇస్తామండి. వాళ్ళు 6 నెలలు వచ్చి మాతో పని చేయొచ్చు. అంటే దానిలో జాయిన్ అవ్వడానికి కూడా కొంచెం సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది, కానీ వాళ్ళు మాతో జాయిన్ అయ్యి మేము ఎలా చేస్తాము, వాళ్ళకి కూడా ఎలా చేయాలి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు అలాగే కొన్ని కాలేజెస్ ఏంటంటే వాళ్ళ దాంట్లో పెట్టమంటారు, ఇలాంటిదే మా కాలేజీలో పెడతాము, మాకు సాయం చేస్తారా. సో రీసెంట్లీ అదే కైట్ కాలేజ్, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు అలాగే MOU సైన్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే మీరు చేసిందంతా బాగుంది, మా కాలేజీలో కూడా పెడతాము, కానీ మాకు అంత టెక్నాలజీ లేదు, అంటే నేర్చుకోవాలి మేము, మాకు ఎలా చేయాలో ఎవరైనా గైడ్ చేయాలి. అప్పుడు మేము చెప్పింది ఏంటంటే మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము, తర్వాత మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని దాంతో ఏంటంటే మనం ఈ కాలేజే కాకుండా టెక్నాలజీ అన్నది అందరికీ పంచితే అందరు నేర్చుకుంటేనే మనకి ఉపయోగం అవుతుంది. నేను ఒక్కదాన్నే నేర్చుకుని నేను ఒక్కదాన్నే నా టేబుల్ మీద పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం కాదు. సో అందుకని మేము కాలేజీలకు స్టూడెంట్స్కి ఇవి నేర్పిస్తూ ఉంటాం, ఎలా ఉపయోగం చెప్తూ ఉంటాం. దాంతో ఏంటంటే వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఇంట్లో కూడా సోలార్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇలా వాడాలి అనేది చెప్తూ ఉంటారు. సో ఇక్కడ చాలామంది పిల్లలు వస్తారండి, అన్ని కాలేజెస్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మొన్న కలకత్తా నుంచి వచ్చారు, రకరకాల కాలేజెస్. ఎందుకంటే ఈ లివింగ్ ల్యాబ్ ఏంటంటే మనం అన్నీ ప్రాక్టికల్గా చూడొచ్చు, చెయ్యొచ్చు. అంటే చేతుల్లో డర్టీ అయినా మనకి నేర్చుకుంటాం. సో యువతకి తెలుసుకోవాలి, ఎందుకంటే పర్యావరణం శుభ్రంగా ఉంచడం అనేది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే వాళ్ళ తర్వాత జనరేషన్స్కి ఉంటుందా లేదో తెలియట్లేదు మనకి రిసోర్సెస్. సో ఇది మనందరి బాధ్యత అని మేము కావాల్సినంత కుదిరినంత ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సోలార్ ప్యానెళ్ళు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనే అంశాన్ని మీరు కనీసం 2 రోజులకు ఒకసారైనా వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు తీరిక లేకుంటే మేము అభివృద్ధి చేసినటువంటి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ను వినియోగించుకోండి. మీ సోలార్ ప్యానెల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా వాటిని పరిష్కరించేటువంటి టూల్స్ అన్నీ కూడా అవి ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ చేస్తుంటాయి. మీ సోలార్ ప్యానెల్స్లో ఏ సమస్యలు తలెత్తాయి, వాటిని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అనే అంశాన్ని ఈ సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ రూపంలో అలర్ట్ చేస్తుంది అని అనురాధ మేడం అంటున్నారు.